హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీఆర్ కుకింగ్ అండ్ వ్లాగ్స్. నేను మీ మోనికా. ఈ రోజు అయితే మన ఛానల్లో బేసిక్ బిస్కెట్ రెసిపీని అయితే ఎలా చేయాలో నేర్చేసుకుందాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ అనమాట, కానీ టేస్ట్ మాత్రం అల్టిమేట్ గా ఉంటుంది, చాలా బాగుంటుంది. పిల్లలు స్కూల్ నుంచి రాగానే చాలా ఎంజాయ్ చేస్తూ తింటారనమాట. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇప్పుడు ఆ ప్రాసెస్ని అయితే మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా చూద్దాం. దానికన్నా ముందు ఇదే కనుక మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేసి మన వీడియోస్కి ఒక్క లైక్ చేయండి. మీ సపోర్ట్ మన ఛానల్కి అందిస్తారని ఆశిస్తున్నాను. ఇప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు బిస్కెట్స్కి కావాల్సింది ఫస్ట్ మైదా పిండి అండి. ఈ గ్లాస్తో నేను కొలుచుకుంటున్నాను. దీంతో ఒక 2 గ్లాసులు తీసుకుంటున్నాను అనమాట. నేను ఫస్ట్ ఇది జల్లిచ్చేసి పెట్టి పంచదారని అయితే ఇలా పౌడర్ చేసేసుకున్నామండి. ఇప్పుడు ఈ పంచదారని మనం ముందుగా పిండి కొబ్బరి అన్నీ వేసుకున్న మిశ్రమాలను అయితే వేసేసుకోవాలన్నమాట. ఇలా మనం ఆడుకున్న పంచదారని కూడా వేసేసుకున్నామండి. ఇప్పుడు వెనిలా ఎసెన్స్, ఈ వెనిలా ఎసెన్స్ అయితే ఒక 2 టేబుల్ స్పూన్స్, అది 1/2 టేబుల్ స్పూన్ వేసుకొని సరిపోతుంది. నేను కొద్దిగా ఇలా చేతిలో వేసుకున్నాను అంతే. ఇప్పుడు అన్నిటినీ బాగా కలిసేలా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు అన్నీ ఇలా మిక్స్ చేసుకున్నాం కదండి. నెయ్యి అనమాట, నెయ్యితోనే కలుపుకోవాలి. ఇది నేను ఫ్రెష్గా కాచిన నెయ్యి. సో ఈ నెయ్యి కొద్దిగా వేసుకుంటూ మనం పిండిని అయితే కలుపుకోవాలండి. ఓన్లీ నెయ్యితోనే దీన్ని ముద్ద చేయాలన్నమాట. చూసారు కదా, నెయ్యి వేసుకుంటూ ఇలా ముద్ద అయ్యేలాగా చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ఇలా ఒత్తుకుంటున్నాం కదా, చక్కగా మనకి చపాతీ పిండిలాగా ఇలా ముద్ద అవుతుంది. ఇలా ముద్ద అయ్యే వరకు ఒత్తుకోవాలి. అప్పుడు మనకి బిస్కెట్స్ పర్ఫెక్ట్గా వస్తాయి. ఎక్కువ టైం కూడా బేకింగ్కి తీసుకోవాలన్నమాట. ఓకేనండి, మనం చేసుకునే ఈ పిండిని అయితే ఇలా ఒత్తుకోవాలన్నమాట. ఇలా చపాతీలో ఒత్తుకొని మనం బిస్కెట్స్లా కట్ చేసుకోవాలి. బిస్కెట్స్ ఎంతమంది ఉంటాయో తెలుసు కదండి, ఆ మందంలో మనం అయితే ఒత్తుకోవాలన్నమాట. అన్ని సైడ్స్ ఈక్వల్గా ఒత్తుకోవాలి. ఇది ఒత్తుకున్నాం కదండి. మనం బిస్కెట్స్ కట్ చేసే లోపల మనం అయితే ప్రీ హీట్ చేసుకోవాలన్నమాట పాన్.
మనం ఎందులో అయితే ఉడికించాలనుకుంటున్నామో అందులో ఒక స్టాండ్ అయితే పెట్టేసుకోవాలి. పాన్ పెట్టుకొని స్టాండ్ పెట్టేసుకొని దానిపైన మూత పెట్టేసుకుందాము. ఇలా పెట్టేసుకొని మనం అయితే ప్రీ హీట్ చేసుకోవాలన్నమాట అండి. ఓవెన్ ఉన్న వాళ్ళు అయితే 10 మినిట్స్ 180 డిగ్రీస్లో ప్రీ హీట్ చేసుకొని 220 డిగ్రీస్లో ఒక 15 మినిట్స్ పాటు బేక్ చేసుకోవాలన్నమాట. ఓవెన్ లేని వాళ్ళకి ఇలా అనమాట, ఇలా పాన్ పెట్టుకొని మీకు ఎందులో వీలైతే అందులో పెట్టుకొని ఇలా స్టాండ్ అయితే పెట్టుకొని ప్రీ హీట్ చేసుకోండి. తర్వాత బిస్కెట్స్ ఎలా బేక్ చేయాలనేది నేను చెప్తాను మీకు. ఇలా ఓ స్టీల్ ప్లేట్ అయితే తీసుకోండి మనం బిస్కెట్స్ బేక్ చేయడానికి. దీనికైతే నెయ్యి వేసుకోవాలన్నమాట. మనం దీని మీద ఇలా నెయ్యి వేసుకొని బాగా స్ప్రెడ్ చేసేసుకోండి. మనకి బేక్ అయిన తర్వాత ఈజీగా వచ్చేయడానికి అనమాట. ఇప్పుడు మనం ఒత్తుకున్న ఈ బ్యాటర్ని అయితే మనం బిస్కెట్స్ ఇలా కట్ చేసుకోవాలన్నమాట. ఇలా కట్ చేసి ముందు ఒకటి తీసేసేయండి. ఇలా చందమామ బిస్కెట్స్ లాగా అయితే కట్ చేసుకోవచ్చు అనమాట. మనకి తినడానికి చూడడానికి కూడా బాగుంటుంది. చూసారు కదా, ఇలా బిస్కెట్స్ అన్నిటిని ఉత్తేసుకొని మనం ప్రీ హీట్ చేసిన పాన్లో అయితే పెట్టేసుకోవాలన్నమాట. ఇలా మనం బిస్కెట్స్ చేసుకున్నాం కదండి, ఇదిగోండి ప్రీ హీట్ చేసుకున్న పాన్లో అయితే మనం ముందుగా చేసుకున్న ఈ బిస్కెట్స్ని అయితే పెట్టేసుకోవాలన్నమాట. మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 20 మినిట్స్ పాటు మనం దీన్ని బేక్ చేసుకోవాలి. మీరైతే బిస్కెట్స్ అరేంజ్ చేసుకున్నప్పుడు నేను పెట్టుకున్నంత దగ్గరగా కాకుండా కొంచెం వెడంగా, అంటే కొంచెం దూరంగా పెట్టుకోండి. ఎందుకంటే మనం పెట్టిన సైజు కన్నా కూడా బిస్కెట్స్ అనేవి కొంచెం పెద్ద సైజు అయినాయి అనమాట. సో అందుకని మీరు కొంచెం దూరంగా పెట్టుకున్నట్టయితే బిస్కెట్స్ మనం అనుకున్న షేప్లో వస్తాయి. నేను ఇప్పుడు ఇంకా 2 బ్యాచెస్ని అయితే ఉడికిస్తున్నాను. చూడండి, ఇది తీసాక సరదాగా పిల్లలు తింటారని చెప్పేసి ఇలా స్టార్ షేప్లో అట్లా చేశానండి. నా దగ్గర అయితే మౌల్డ్స్ లేవు, నేను చేత్తోనే చేశాను ఆ షేప్స్. ఇవైతే ఇంకొక 3 to 4 మినిట్స్లో మనకి ఉడికిపోతాయి అన్నమాట. మనకు కొంచెం కలర్ చేంజ్ అయింది చూసారా. సో ఇలా చేంజ్ అయిన తర్వాత అయితే మనం ఆఫ్ చేసుకోవాలి. ఈ కలర్కి అండ్ అలాగే మనం ఆల్రెడీ ఉడికించుకొని తీసేసిన ఈ కలర్కి చేంజ్ చూసారు కదా. సో ఆ కలర్ రాగానే ఇది కూడా నేను ఆఫ్ చేసి తీసేసుకుంటానండి. సో చూసారు కదా మన బిస్కెట్స్ రెసిపీ. ఇప్పుడైతే మీకు టేస్ట్ ఎలా ఉందో రివ్యూ ఇచ్చేస్తాను అనమాట. దానికన్నా ముందు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు స్టవ్ ఆఫ్ చేసుకునేటప్పుడు మంచి స్మెల్ వస్తుందండి బయటికి. మనకి కలర్ వైజ్ ఎలాగో తెలియదు అనుకున్నట్టయితే మనకి ఉడికిపోగానే ఒక మంచి స్మెల్ వస్తుంది అనమాట. ఆ స్మెల్ వచ్చినప్పుడు మనం తరచూ తీసుకొని చెక్ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది. సో ఇప్పుడైతే నేను మీకు టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను. చాలా గుల్లగా వచ్చినాయండి, టేస్ట్ చాలా బాగుంది. ఈ బిస్కెట్స్ కనుక మీరు పిల్లలకి చేసి పెడితే బయట బిస్కెట్స్ అడగరనమాట, అంత టేస్టీగా ఉన్నాయి. సో మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇలాంటి మంచి వీడియోలు మన ఛానల్లో పోస్ట్ చేస్తూనే ఉంటాము. సో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.